తెలంగాణ రాజకీయాల్లో పేలి సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొత్త మలుపులు తిరుగుతోంది. సీఎం సోదరుడు కొండలరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. గతంలో కొండలరెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయినట్లుగా సిట్ గుర్తించారు. ఈ మేరకు సమాచారం తెలుసుకునేందుకు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు రేవంత్ రెడ్డి పలుమార్లు చేశారు. ఇప్పుడు ఆయన సోదరుడిని విచారణకు పిలవడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలకు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ లైవ్ ద్వారా అందిస్తారు. అరుణ్, దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. అయితే సిట్ అధికారులు కూడా దర్యాప్తును కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి వేగవంతం చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులను విచారించిన పోలీసులు, అదే సిట్ అధికారులు ప్రస్తుతం రాజకీయ నాయకులను కూడా విచారించేందుకు కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును కూడా విచారించారు. దాదాపు 8 గంటల పాటు నవీన్ రావును విచారించిన పోలీసులు నవీన్ రావు నుంచి కూడా పలు కీలక సమాచారం అయితే రాబట్టారు సిట్ అధికారులు. అయితే నవీన్ రావుతో పాటు ఈరోజు నవీన్ రావు యొక్క తండ్రి కొండలరావును కూడా విచారించారు పోలీసులు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నటువంటి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు అతని కొడుకును కూడా ఈరోజు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. అయితే మన మాధవరం కృష్ణారావు కొడుకుకు సంబంధించి కూడా ఆయన మలేషియాలో ఉండడంతో ఈరోజు విచారణకు రావడం లేదని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగంగా ఎవరైతే గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రస్తుతం రేవంత్ రెడ్డి యొక్క సోదరుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డితో పాటు అతని తమ్ముడి కొండలరెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు గుర్తించారు సిట్ అధికారులు. ఈ నేపథ్యంలో రేపు కొండలరెడ్డిని సిట్ అధికారులు ఎదుట హాజరయ్యి తన యొక్క వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రేపు 11 గంటలకు సిట్ అధికారులు ఎదుట కొండలరెడ్డి హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగంగా ఇప్పటికే మొత్తం అధికారులందరినీ కూడా విచారించిన పోలీసులు రాజకీయ నాయకుల విషయానికి వస్తే మాత్రం రేపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీలు చిరుమర్తి లింగయ్య, అదేవిధంగా జైపాల్ యాదవ్ను కూడా రేపు హాజరు కావాలని కూడా పోలీసులు సిట్ ఎదుట హాజరు కావాలని ఇప్పటికే సిట్ అధికారులు కూడా వాళ్ళకి నోటీసులు జారీ చేశారు. అయితే రేపు 11 గంటలకు ఈ మాజీ ఎమ్మెల్సీలు ఇద్దరిని కూడా మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు జైపాల్ యాదవ్ అదేవిధంగా చిరుమర్తి లింగయ్య ఇద్దరు కూడా రేపు సిట్ అధికారులు అయితే విచారణకు హాజరు కానున్నారు. వారిని కూడా అధికారులు అయితే విచారించున్నారు. మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఈ కీలక దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు పైన కూడా విచారించేందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో అయితే హైకోర్టు ఈ విధంగా ఈ కేసును ముందుకు వెళ్ళలేమని ఆధారాలు సరిగ్గా లేనందున ముందుకు వెళ్ళలేమని చెప్పిందో అయితే అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చింది. హరీష్ రావును విచారించేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఈ కేసు ఎటువైపు వెళ్తుందా అనేది అయితే ఒక ఆసక్తి అయితే మారుతుంది. మొత్తంగా కేసు సంబంధించి కూడా ఇప్పటికీ అధికారులందరినీ కూడా పూర్తిగా విచారణ అయితే పూర్తయింది. ఇప్పటికీ ఒక్కొక్క అధికారిని 2-3 సార్లకు పైన విచారించారు. అదేవిధంగా ప్రభాకర్ రావును కూడా దాదాపు 2 వారాల పాటు కూడా సిట్ అధికారులు అయితే విచారించారు. మొత్తంగా కొత్తగా ఏర్పడిన ఈ సిట్ అధికారులు మాత్రం అయితే నాడు ఎవరైతే ఫోన్లు ట్యాప్ అయ్యో వాళ్ళందరినీ కూడా వాంగ్మూలం సేకరించిన సిట్ అధికారులు వాళ్ళ యొక్క వాంగ్మూలం ఆధారంగానే నాడు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఎవరెవరు నిందితులుగా ఉన్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరిగా పిలిచి అయితే విచారణ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నవీన్ రావుకు సంబంధించి కూడా 8 గంటల పాటు విచారించారు. ఈరోజు నవీన్ రావు తండ్రి కొండలరావును కూడా ఈరోజు విచారిస్తున్నారు. అదేవిధంగా మాధవరం కృష్ణారావును అదేవిధంగా ఆయన కొడుకుతో పాటు కూడా విచారించేందుకు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా వాళ్ళు విదేశాలు ఉండడంతో రావడానికి వీల్లేదని కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా వచ్చే రోజుల్లో మాత్రం ఈ కేసు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో మరికొంతమంది ఈ మాజీ మంత్రులను కూడా విచారణకు పిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు మాత్రం కొండలరెడ్డి ఏదైతే ఆయన రేవంత్ రెడ్డి ప్రతిపక్షంగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలు ఫోన్లో ట్యాప్ అయినట్లు గుర్తించిన నేపథ్యంలో ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్, అరవింద్, ధర్మపురి, అదేవిధంగా రఘునందన్ రావు, అదేవిధంగా ఈటెల రాజేందర్ వారందరూ కూడా ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించిన నేపథ్యంలో బండి సంజయ్ వాళ్ళందరికీ కూడా ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించిన నేపథ్యంలో వారందరికీ కూడా వాంగ్మూలాలు అయితే సేకరించారు. మరి వారి వాంగ్మూలం ఆధారంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరైతే నిందితులుగా ఉన్నారో వారందరినీ కూడా విచారించేందుకు అయితే ఈ సిట్ అధికారుల బృందం అయితే సిద్ధమైంది. ఈ విధంగానే రేపు ఉదయం 11 గంటలకు మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి చిరుమర్తి లింగయ్య అదేవిధంగా జైపాల్ యాదవ్ని అయితే సిట్ అధికారులు అయితే జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో అయితే విచారించనున్నారు. రాజేంద్ర, అంటే ఇప్పటికే చాలా మందిని విచారించిన నేపథ్యంలో ఇంకా కొత్తగా ఎవరి పేర్లైనా యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా?
ఇప్పటివరకు అయితే మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ ఇప్పటి వచ్చే రోజుల్లో కూడా ఇంకా చాలా మందిని కూడా విచారించే అవకాశం ఉంది. నాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరైతే నిందితులుగా వారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారందరినీ కూడా పిలిచే అవకాశం ఉంది. ఇప్పటికీ మనం చాలా రకాలుగా చూస్తున్నాం. ఇప్పుడు మన మాజీ మంత్రులకు కూడా సైతం నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఈ వ్యవహారంలో మాత్రం కీలక దశకు అయితే చేరుకుందని చెప్పుకోవచ్చు. వచ్చే రోజుల్లో మాత్రం ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందనే ఒక ఆసక్తి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే నవీన్ రావును మొదట్లో సెప్టెంబర్లో కూడా విచారించారు, మళ్ళీ 2 రోజుల క్రితం కూడా విచారించారు. అయితే మరికొంతమందిని కూడా విచారించే అవకాశం ఉన్నట్టయితే కనిపిస్తుంది. రాజేంద్ర, థ్యాంక్ యూ అరుణ్.